2023 నుంచి అంటే 3వ మహాకరుణ ధ్యాన మహాచక్రం నుంచి ఈ టీం మనకి వండుతూ ఉంటారు. ప్రొఫెషనల్ ఏంటది సన్ రైజ్ అలాంటి చోట బాగా తర్ఫీదు పొంది నాగరాజు గారు ద్వారా మనకి పరిచయం అయ్యారు. నాగరాజుని పత్రి గారు మన ఆస్థాన వంటకుడు అన్నారు. ఆ టీం వీళ్ళు చంటి అమ్మగారు ఈవిడ. ఎలా వండారు? బాగున్నాయా? వీళ్ళు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఐటమ్స్ చేయాలనుకుంటారు. ఇంకా 4 చేయండి అంటే 5 చేయడానికి రెడీ. మేము విసుక్కోరు, ఎక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారు, కంప్లైంట్లు చేయరు. అన్నిటిలో గొప్ప విషయం ఏంటంటే నాకు 5 లేవు 7 లేవు అని కంప్లైంట్ చేయరు. ఇవి బాగా నచ్చే కంటిన్యూ అవుతున్నారు ప్రకృతి వ్యాలీలో. చాలా గ్రేట్. ఎంచేదంటే చాలా కష్టం వంట అన్నిటిలో. తెల్లవారుజామున లేవాలి, ఆ వేడి, ఆ పొయ్యిలు, అందులో మనం కట్టి పొయ్యిల్లో ఎక్కువ చేయిస్తాం. ఆ ఎండలో వంటలు చేయాలి, రెస్ట్ తక్కువ ఉంటుంది. ఒకరోజు అయితే చేయొచ్చు, ఒక పూట అయితే చేయొచ్చు. 10 రోజులు మన అందరికీ మరి ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నీ సరిగా చూసుకుంటా ఇంత చేయడం అనేది ఒక గొప్ప మంచి హృదయం కూడా ఉంటేనే ఇది సాధ్యం అవుద్ది. ఎంత వంట వచ్చినా అందరూ బాగా తృప్తిగా ఉండాలి అనే భావన, మా చేతి వంట తిన్న వాళ్ళందరూ బాగుండాలనే భావన ఉన్నప్పుడు దానికి రుచి వస్తుంది. మన వేసే పదార్థాల్లో కంటే వండేవాడి మనసు ఇంపార్టెంట్. వీళ్ళందరినీ శాకాహారులు అవ్వాలని కోరాం. నాకు తెలియకుండా అప్పుడప్పుడు తింటున్నారని కొంతమంది గురించి నాకు తెలిసింది. అది చేయకూడదని కోరతా. ఈ చేతులతో మాంసాహారం వండొద్దు. మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మేము ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు పిలిచారు ఆర్డర్ పోద్దేమో అని అనుకోవద్దు. మీరు ఏ రోజైతే శాకాహారం ఆ రక్త మాంసాలు వండడం మానేస్తారో జీవితాలు పండడం మొదలవుతాయి. జీవితం పండడం ఇంపార్టెంట్ అనుకుంటాం. ఇలా ఉంటేనే కానీ మా ప్రొఫెషన్లో తప్పదు, అందరూ పిలుస్తారు. వీళ్ళు చాలా పెద్ద ఇది. అయితే నేను మొన్న మాట్లాడాను కట్టాల్లో ఎన్ని వేల మందికైనా అంతమంది వండగలరా అని విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు. అక్కడ 25,000 50,000 లక్ష మందికి వండవలసి ఉంటుందంటే నేను నాగరాజుని మన వాళ్ళతో మాట్లాడితే ఎంతమందికైనా మేము చేయగలమన్నారు. అలాంటి మన సొసైటీల్లో ఎన్నో ఉన్నాయి ఆశ్రమాలు. మీరు పూర్తి శాకాహారులు, మన టీంలో అందరూ శాకాహారులు అయిపోవాలి. చక్కగా ధ్యానం చేయాలి. ఇది సేవగానే చెయ్యాలి. ఒక ఏదో ప్రొఫెషనల్గా మీకు ఎన్నో వస్తాయి. మీరు ఒక ఏం రన్ చేసినా బోల్డ్ అంతమంది పిలుస్తారు. ఇంత నైపుణ్యం మీకు ఉంది కాబట్టి ఎవరైనా పిలుస్తారు. కానీ ఇక్కడ సాటిస్ఫాక్షన్ రావాలంటే ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలా. ఏనైనా మీరందరూ శాకాహారులు, పూర్తి శాకాహారులుగా ఉండాలని కోరుకుంటా. ఇంత బాగా అందరికీ వండి పెట్టినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. నాయనా అందరికీ నమస్కారం. ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎంత అద్భుతంగా వంట చేసి పెడతారంటే మమ్మల్ని కూడా అది కావాలి ఇది కావాలని వెళ్ళినా ఎనీ టైం వాళ్ళ పడుకున్న వాళ్ళు కూడా లేచి వచ్చి మనకి రైస్ కానీ ఏది కర్రీ అయిపోతే కర్రీ కానీ విసుక్కోకుండా అద్భుతంగా వండి పెడతారు. కానీ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు, మేము శాకాహారులుగా మారతామని. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. చిట్టుబాబు గారి టీం ఎప్పుడు ఉండాలి. నాగరాజ్ బాబాయ్ ద్వారా పరిచయం అయ్యారు, ఎప్పుడు ఉంటారు ప్రకృతి వ్యాలీలో వచ్చిన వాళ్ళు వండిన వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు ఇది నాది అని ఫీల్ అవుతారు. ఇక్కడికి వస్తే ఇది మనది అనిపిస్తుంది అనమాట. దాని గురించి ఇంత రుచి వస్తుంది. ఇలా నా వాళ్ళు, ఇలా నా మనుషులు, ఇది నాది అని ఎప్పుడైతే మనం అనుకున్నామో ఆటోమేటిక్గా అది అద్భుతంగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ. అలాగే రాజు గారికి కానీ చిట్టుబాబు గారికి కానీ అన్ టీం అందరికీ కూడా ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. సార్ ఒకసారి మీరు. ఇదంతా రాజుగారి దయ వల్ల. ఎటువంటి ఐటెంలో మాకు కావాల్సినవన్నీ ఎనీ టైం ఇచ్చేవారు. వాళ్ళకి నాకు కృతజ్ఞతలు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే చెప్పాను. ఇక్కడ ఈ వాతావరణం సార్ కూడా ఇందా చెప్పారు, ఏది వేసినా అమృతులాగా ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. అందరు మమ్మల్ని ఇచ్చిన
నాగరాజు గారు, రాజు గారు మమ్మల్ని ఎంతగానో ఆదరించి మీరు చెయ్యండి. ఋషి గారు కూడా మాకు ఎంతగా సహకరిస్తూ ఇన్ని రోజులు బట్టి కోఆపరేషన్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ ఫుడ్ కలర్స్ కానీ ఆ టేస్ట్ సాల్ట్లు అని కానీ అటువంటి ఏమీ ఎలా చేయం. వెల్లుల్లిపాయ ఎలాగో ఉండదు, ఆ టేస్టింగ్ సాల్ట్స్ అవి ఉంటాయి కదా, చైనా సాల్ట్లో ఏయో అటువంటి వేస్తారు, ఫుడ్ కలర్స్ వేస్తారు. అవేమీ మనం ఎలా చేయం. వాళ్ళు అవన్నీ లేకుంటే ఈ టేస్ట్ని తీసుకొచ్చారు. నా పేరు విజయరాజ్ అండి. ఇక్కడికి రావడం ఇది రెండోసారి. అప్పుడు కూడా చాలా దీనిగా సక్సెస్గా చేశాం సార్. ఇక్కడ కూడా ఎన్ని ఐటమ్స్ అయినా సరే అవలేలగా చేసి మా సారు కూడా మీకు ఇది లేదు కావాలంటే ఇంకా ఇస్తాం కానీ మీరు తగ్గొద్దు అనేసి చాలా మమ్మల్ని ప్రోత్సహించి ఎన్నో విధాలుగా మాకు సహాయం అందించిన సార్కి అందరికీ మా ధన్యవాదాలు సార్. నమస్కారం. నేను ఆటోమేటిక్గా ఇండియా మొత్తంలో చాలా దగ్గర నేను వంటలు చేశానండి. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వరకు జైన్ ఫుడ్స్, మార్వాడి ఫుడ్స్ అన్నీ నేను తయారు చేస్తాను. ప్యూర్ విద్య చేస్తాను ఎక్కువ. అమ్మ మీరు మాట్లాడండి. మీరు శాఖాహారిగా మాట్లాడతారా చెప్పండి. మొత్తం అందరూ మాట్లాడారు సార్. అలాగే మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు కొండమ్మ. ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. ఇంతకు ముందు చాలా వంటలకు వెళ్ళాము కానీ ఇంత ఆనందంగా ఎక్కడ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇక నుండి కూడా మేము కూడా ఏమి తినకంట ఇలాంటి వంటలే చూడండి, మాంసాలే తినకంట అనుకుంటాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే. ఓకే, ఒకసారి గట్టిగా క్లాప్స్ కడదాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కడదాం. వీళ్ళు ఎక్కువసేపు నుంచుంటే మనకి మధ్యాహ్నం లేట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చిట్టుబాబు.